కాదు, ఒక నివాస స్థలమగునట్లుగా దాన్ని సిద్ధం చేశాడు. ఏదైనా ఒక వస్తువు తయారు చేసినామంటే అది ఉపయోగపడకుండా ఉండడానికి కాదు, అది ఉపయోగపడాలనే చేశాడు. నిజంగా ఒక వస్తువు తయారు చేసిన వ్యక్తి అది ఉపయోగపడాలని చేసినట్టుగా భూమి ఆకాశములను దేవుడు కలగజేసినాడని, దాన్ని సిద్ధపరిచినాడని, దాన్ని స్థిరపరిచినాడని, ఒక ఆకారంగా మార్చినాడని, ఆయన నివాస స్థలముగా ఉండినట్లు దాన్ని సృజించినాడని దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. వీళ్ళారా, ఇప్పుడు భూమిని ఎందుకోసం కలగచేశాడు, ఆకాశాన్ని ఎందుకోసం కలగచేశాడు అయ్యా అంటే అందులో తన పిల్లలు నివసిస్తున్నారు కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూమి మీద తన పిల్లల కోసం ఆయన ఇదంతా సమస్తాన్ని కలుగజేశాడు. భూమి మీద పక్షులను, పశువులను, జంతువులను సమస్తాన్ని ఎందుకు కలుగ చేశాడంటే తన పిల్లల కోసం. ఆకాశాన్ని ఎందుకు కలుగ చేశాడంటే తన పిల్లల కోసం. సూర్యచంద్ర నక్షత్రం ఎందుకు కలుగ చేసే తన పిల్లల కోసం. చూసారా, తన బిడ్డలుగా మన పట్ల ఎంత బాధ్యత ఉందో ఆయనకు. ఈరోజు ఫ్రిడ్జ్ ఎందుకు కొన్నారు అని అడిగితే ఏం చెప్తారు? మా పిల్లల కోసం. బీరు ఎందుకు కొన్నారు అంటే పిల్లల కోసం. ఇల్లు ఎందుకు కట్టించినారంటే అంటే ఒక తల్లిదండ్రులుగా పిల్లలకు కావాల్సిన అన్నీ సమకూరుస్తారు. ఇంట్లో ఏం అవసరతలు ఉన్నాయో అన్నీ. ఇది తల్లిదండ్రుల పాత్ర. మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు కూడా ఆయన కూడా కలగచేసింది ఎందుకంటే తన పిల్లల కోసమే. నీవు నేను ఆయన కలుగచేసిన దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. కలుగచేసిన దాన్ని బట్టి మనం ప్రభుని స్తుతించాలి. ఈరోజు ప్రభుని గణపరచాలి. ఈరోజు ప్రభు ఎదుటికి వచ్చేవాళ్ళు కనుమరుగైపోతున్నారు. ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు పాదాలు పట్టుకొని అడిగేవాళ్ళు తక్కువైపోతున్నారు. ఈరోజు చూసారా పిల్లారా, ఆకాశములను సృజించినటువంటి దేవుడు, భూమిని కలుగచేసిన దేవుడు ఇది ఎందుకు కలుగచేశాడంటే తన పిల్లల కోసం. ఈరోజు నువ్వు ఆయన బిడ్డలుగా మార్చబడితే ఎంత మంచిది, ఆయన కుమారుడుగా ఆయన కుమార్తెగా మార్చబడితే ఎంత మంచిది. అదేంటన్నా, మేము ఆయన బిడ్డలమే కదా, ఆయన పిల్లలమే కదా అనవచ్చు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వాక్యం. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పిల్లరా, కొత్తగా జన్మించిన అనుభవంలోనికి రావాలి. జన్మించావు ఈ లోకంలో, కానీ కొత్తగా జన్మించిన అనుభవంలోనికి రావాలి. ఈ ప్రశ్న నికోదేమును దేవుడు అడిగితే కొత్తగా జన్మించాలంటే అందుకు నికోదేము అంటాడు. నికోదేము అంటే ఎవరంటే అక్కడ 3వ అధ్యాయంలో రాయబడింది యూదుల అధికారి అని రాయబడింది. ఒక అధికారితో దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు, కొత్తగా జన్మించాలి అని. నువ్వు దేవుని బిడ్డగా నువ్వు మార్చబడాలి, దేవుని కుమార్తెగా నువ్వు మార్చబడాలి. అప్పుడు మాత్రమే నువ్వు దేవుని రాజ్యాన్ని నువ్వు చూస్తావు అని దేవుడు మాట్లాడితే ఆయన అంటున్నాడు, అయ్యా ముసలివాడైన మనుషుడు మళ్ళీ ఎలాగ జన్మిస్తాడు కొత్తగా అన్నాడు. ఎలా జన్మిస్తాడు అడిగి, 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి మళ్ళీ జన్మించగలడా అని ప్రభుని అడుగుతున్నాడు. అందుకు యేసు ప్రభు అంటున్నాడు, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్తాడు. ఇప్పుడు ఎలా జన్మించాలంట? నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించాలి. ప్రియులారా, పరిశుద్ధాత్మ నడిపింపులను ఉండాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, ప్రభు సాక్షిగా జీవించాలి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, అవమానం వచ్చినా, నిందలు వచ్చినా, వేదనలు ఎదురైనా, దుఃఖం వచ్చినా, ప్రియులారా చూసారా, కుటుంబంలో ఎన్ని సమస్యలు వచ్చినా ప్రభు కొరకు బ్రతకాలి. ఇది దేవుని వాక్యం సెలవిస్తుంది. కొత్తగా జన్మించిన అనుభవం, ప్రభులో జన్మించిన అనుభవం, ఓర్చుకునే అనుభవం, సహించే అనుభవం, భరించే అనుభవం మన ప్రభు మన కోసం భరించినాడు. మన ప్రభు మన కోసము శిక్షను భరించినాడు. అయితే మనము కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చి మనం ఏం చేయాలా? క్షమించాలా, భరించాలా,
ఆత్మీయంగా ముందుకు సాగాలి. ఎందుకంటే ఇది కొత్త జన్మ కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొత్తగా జన్మించిన వారు క్షమించే అనుభవంలో ఉంటారు. కొత్తగా జన్మించిన వారు ఓర్చుకునే అనుభవంలో ఉంటారు. కొత్తగా జన్మించిన వారు క్రీస్తు సారూప్యంలోనికి మారిపోయి క్రీస్తు మనసు కలిగి ఉంటారు. ఇలారా చూసారా, ఇది కొత్త జన్మ పొందిన వారు మాత్రమే ఇలా చేయగలరు. కానీ కొత్తగా జన్మించిన అనుభవం లేని వారు ఇలా ఉండటం అసాధ్యం. ఇలారా అందుకే అన్నాడు, ఒకరి నీటి మూలంగానో ఆత్మ మూలంగానో జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. కొత్తగా జన్మించిన అనుభవం అంటే పాత జీవితాన్ని ఏం చేయాలా? ఇక పూర్తిగా పాతి పెట్టాలి. పాత జీవితం కనుమరుగైపోవాలి. పాత ఆలోచనలు, పాత విధానం, పాత కక్ష సాధింపులు ఇవన్నీ కూడా ఏం చేయాలా? పాతి పెట్టాలి. మాటకు మాట, దెబ్బకు దెబ్బ ఇవన్నీ మర్చిపోవాలి. ప్రేమకు నన్నులోనికి వచ్చి యేసుక్రీస్తు ప్రభు దేనికి కర్త అంటే ఆయన ప్రేమకే కర్త. ఆయన అల్లరికి కర్త కాదు. అల్లరికి కర్త కాదని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఇలా చూడండి, ఆ భాగంలో ఒక చక్కని మాటను నేను పరిశుద్ధ గ్రంథంలో నేను జ్ఞాపకం చేయదలిచాను. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వాక్యం నుండి చదువుదాం. పరిచయం నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. చూసారా పిల్లరా, ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. నువ్వు ఆత్మ మూలంగా జన్మించిన నీకు ఆత్మ ప్రత్యక్షత నీకు కనబడుతుందని, అనుగ్రహించబడుతుందని దేవుడు తన మాటల ద్వారా మాట్లాడుతున్నాడు. అందుకే 8వ వాక్యంలో చూస్తాం, ఏలైనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యమును చేయి శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మ వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలు, మరి ఒకనికి నానా భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగచేయుచున్నాడు. చూసారా పిల్లరా, ఈ వాక్యం అర్థం చేసుకోవాలంటే మనం ఎంతగానో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉండాలి. బుద్ధివాక్యం అంట, జ్ఞానవాక్యము, ఆత్మ వలననే విశ్వాసము, ఆ ఆత్మ వలననే స్వస్థపరచు వరమును, ఆ ఆత్మ వరమనే ఆ ఆత్మ వరమే అద్భుత కార్యములను, ఆత్మ వరమే శక్తియు, ప్రవచన వరమును. ఇది చూసారా, ఈ యొక్క వరాలు, ఈ ఆత్మ వలన జరిగే కార్యాలు, ఆత్మ వలనే వివేచన, ఆత్మ వలనే వివిధమైనటువంటి నానావిధ భాషలు, అర్థం చెప్పు శక్తియు, ఇవన్నీ కూడా ఆత్మ ఒక్కడే. అవన్నీ ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుతూ ఉన్నాడు. చూసారా పిల్లరా, ప్రియ సహోదరి సహోదర, బుద్ధివాక్యాన్ని, జ్ఞానవాక్యాన్ని మనం అంగీకరించాలి. విశ్వాసంతో మనం ముందుకు సాగాలి. ఈరోజు ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నాము అంటే దానికి కారణం మన జ్ఞానం, మన కృప, మన శక్తి కాదు, ఆయన ఆత్మ వలననే. విశ్వాసం ఉంచుతున్నాము, నమ్మకం ఉంచుతున్నాము అంటే చూసారా పిల్లరా, మనం గొప్పవారిమని, మనమేదో ఇంకోటని కాదు, కానీ ఆయన కృపనే మనకు, ఆయన ఆత్మ వలనే మనకు విశ్వాసమును, ఆయన ఆత్మ వలనే స్వస్థపరచు వరమును, ఆయన ఆత్మ వలనే అద్భుత కార్యములు చేయ శక్తియు ఆయన ఇస్తున్నాడు. ఆత్మ ఎక్కడొచ్చింది? ఇదంతా ఆత్మ ఎక్కడొచ్చింది? కొత్తగా జన్మిస్తేనే అవి వస్తాయి. కొత్తగా జన్మించిన అనుభవంలో ఉన్నవారికే
ఇవి వారి జీవితములలో ఇక్కడ అన్నాడు, ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచున్నాడు ఆయన. ప్రతివానికి పంచి ఇచ్చుచున్నాడు. ఎవరి జీవితాలలో ఈ కార్యాలు జరుగుతాయి అంటే కొత్తగా జన్మిస్తే, పాత జీవితాన్ని పాతి పెడితే, పాత అనుభవాలు తొలగించుకొని ఉన్నట్టయితే, ప్రభు మీద ఆధారపడినట్టయితే ఆయన ఇచ్చే ఇదండి. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను పిల్లరా, కొత్తగా జన్మించిన అనుభవం. మత్తయి సువార్తలోనికి రండి. మత్తయి సువార్తలోనికి వస్తే కొత్తగా జన్మించిన అనుభవంలోనికి మనం రావాలి. కొత్తగా జన్మించిన అనుభవం 3వ అధ్యాయం మత్తయి సువార్త 3వ అధ్యాయం 6వ వాక్యం. తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తీసము పొందుచుండి. నదిలో ఏం జరిగిందంట? బాప్తీసము పొందుచున్నారు. నదిలో బాప్తీసం పొందుచు వచ్చినారు. పాపములను ఒప్పుకొనొచ్చు. చూసారా పిల్లరా, ఎందుకు నదిలోకి వెళ్ళవలసి వచ్చింది? నది అనుభవంలోనికి ఎందుకు వెళ్ళారు వీళ్ళు? అక్కడ బాప్తీసం ఇస్తుంది. ఈరోజు కూడా నువ్వు కూడా పారే నీళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళాలి. ఏ పారే నీళ్ళ దగ్గరికి వెళ్ళాలి నువ్వు? యోహాను సువార్త రండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 11వ వాక్యం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే. ఆ జీవజలము నీకు ఎలాగ దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. అందుకు యేసు అంటున్నాడు, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా తప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెల్లప్పుడూ తప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పు. వెళ్ళారా? చూసారా? నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెల్లప్పుడూ తప్పికొనడు. ఏ నీళ్ళ కాడికి రావాలా? జీవజలము దగ్గరికి రావాలా. జీవజల నది దగ్గరికి మనం రావాలి. జీవజల నదులు ప్రవహించే స్థలంలోనికి రావాలి. జీవజల నదులు ప్రవహించే స్థలంలోనికి ఎప్పుడైతే అడుగు పెడతామో అప్పుడు మన జీవితంలో ఆశ్చర్యం, అద్భుతం. ఎందుకంటే ఎప్పుడై మనలోనే ఊరుతూ ఉండేటట్టుగా ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన యుద్ధకు వస్తే ఆయన మనలోనే నీటి బుగ్గలు పుట్టిస్తాడు. ఆయన ఎప్పుడు తప్పికొనకుండా. వెళ్ళారా? చూసారా? ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. జీవజల నదులు పుట్టించేవాడు ఆయననే. ఆ నది దగ్గరికి రావాలి మనము. ఆ నది దగ్గరికి ఆ నది అనుభవంలోనికి రావాలి మనము. ఎప్పుడైతే ఆ నది అనుభవంలోనికి వస్తామో, ఆ నది అనుభవం దగ్గరికి వస్తే మన జీవితం ఏమవుతుందంటే, ఇక్కడ మత్తయి సువార్తలో మనం చూసాము, తమ పాపములను ఒప్పుకొనొచ్చు. చూసారా? పాపాలు ఒప్పుకుంటారు ఆయన దగ్గరకు వస్తే. ఇంకా ఏమాత్రం కప్పి పెట్టుకోవడానికి ఇష్టపడరు. ఇంకా ఆ జీవజల నదుల దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా ఒప్పుకునే ప్రయత్నం చేస్తారు, కానీ కప్పుకునే ప్రయత్నం చేయరు. ఎందుకంటే నిత్యము ఆయన ఊరేడు నీటి బుగ్గలు మనలో పుట్టిస్తాడు కాబట్టి ఇక పాపానికి తావు ఉండదు, ఇంకా శాపానికి తావు ఉండదు, ఇక శిక్షకు తావు ఉండదు. అందుకే క్రీస్తు యేసులోనికి ఉన్న వారికంట, అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనికి రండి. ఆ మాట చదివి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. 8వ అధ్యాయం 1వ వాక్యం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధియో లేదు. శిక్ష నుండి తప్పించబడతారు. ఆ నీటి బుగ్గ దగ్గరికి వచ్చినప్పుడు, ఆ నది దగ్గరికి వచ్చినప్పుడు తమ పాపములను ఒప్పుకొని ఆత్మ మూలంగాను నీటి మూలంగాను జన్మించిన అనుభవంలోనికి వచ్చిన వారికి ఏ శిక్ష విధియు లేదు. లేదు 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 పిల్లరా, శిక్షను తప్పించబడతారు. ఈరోజు నువ్వు శిక్షకు పాత్రుడుగా ఉన్నట్టయితే, ఇంకా పాపములోనే ఉన్నట్టయితే, నీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి పూర్తిగా
నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మించిన అనుభవంలోనికి నువ్వు వస్తే నీ జీవితంలో శిక్షణను తప్పించబడతావు. అందుకే 8-9 వాక్యంలో రాయబడింది, దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. చూసారా, ఆత్మ, క్రీస్తు ఆత్మ ఇది మనకుందా? అందుకే దేవుడు అన్నాడు, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరు క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారు. అందుకే అన్నాడు, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. కాబట్టి క్రీస్తు ఆత్మ, అందుకే 14వ వాక్యంలో రాయబడింది, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. వీళ్ళరా, ఏ ఆత్మ అంట? దేవుని ఆత్మ, ప్రభువే ఆత్మ. కొత్తగా జన్మిస్తేనే ఈ అనుభవంలోనికి వస్తారు. పాత జీవితాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే వస్తారో ఆయన స్వస్థపరుస్తాడో, అద్భుత కార్యములు చేస్తాడో. చూసారా పిల్లరా, అద్భుతం జరగాలి అంటే మనం నది దగ్గరికి రావాలా? జీవజల నదులు పుట్టించే, మనల్ని నీటి పొగ్గను పుట్టించే క్రీస్తు దగ్గరికి మనం రావాలి. క్రీస్తు ఆత్మతో ప్రభానైనా మనం ప్రవేశకున్న అనుభవం ఉండాలి. అందుకే ఇక్కడ రాయబడింది, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో. దేవుని ఆత్మ నడిపింపు వారందరంట ఎవరంట? దేవుని కుమారులై ఉందురు. దేవుని కుమారులు. అందుకే 16వ వాక్యం చదువుతాం, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము దేవుని పిల్లలమని ఆత్మ సాక్ష్యం చెప్తుంది. ఆత్మ అంటే ప్రభువే ఆత్మ, పరిశుద్ధాత్మ. పిల్లలు చూడండి, అందుకే 31వ వాక్యంలో చూస్తాం, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడంట? దేవుని పిల్లల పక్షాన ఉన్నాడు. దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపని నేరవని రూఢిగా నమ్మచ్చు. ఇలా చూసారు, మన దేవుడు మనకు తోడుగానే ఉన్నాడు. అందుకే మనం రక్షిస్తానని కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు. అయితే ఆ దేవుని నువ్వు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను నువ్వు జన్మించిన అనుభవంలోనికి వస్తే, కొత్తగా జన్మించిన అనుభవంలోనికి వస్తే ఆ ఆత్మ నడిపింపులోనికి వస్తావు. ఆత్మే నిన్ను నడిపిస్తుంది, నిత్య జీవితాన్ని అందిస్తావు. అటు గొప్ప కృపై కుటుంబాలకు దేవుడు దయచేయండి ప్రారంభిస్తాం. తండ్రి, ఆత్మ నడిపింపు నాకు దయచేయండి. ఆత్మ చేత ముద్రించాడు, ఆత్మ కార్యములు జరిగించాడు. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలయ్యా, పరిశుద్ధాత్మ దేవానికే స్తోత్రాలయ్యా. ఆదరించువాడా, ఆదుకొనివాడా, అక్కర్లు తీర్చువాడా, అవసరతలు తీర్చువాడా, మా శిక్ష నుండి తప్పించినవాడా, తండ్రిగా కుమారునిగా పరిశుద్ధాత్మ రూపంలో సంచరిస్తున్నవాడా నీకే స్తోత్రములయ్యా. ఆదివంతమైన వాడా నీకే స్తోత్రములు. ఈరోజు దేవుని స్తుతిద్దాం, దేవుని కనపరుద్దాం. మన అక్కర్ల అవసరతలు ప్రభుని అడుగుదాం. కొత్తగా జన్మించిన అనుభవంలోనికి, పాత జీవితాన్ని పాతిపెట్టిన అనుభవంలోనికి వస్తే ప్రభు ఆయన నమ్మదగిన వాడు. ప్రభు తన పిల్లలను విడవని ఎడబాయని వాడు, మాట తప్పని వాడు, మార్పు లేని మారని మన దేవుడు మనకు సజీవునిగా ఉన్నాడు. మన పక్షాన మనల్ని హెచ్చించడానికి సమర్థుడు. సహాయం చేయడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. ఆయన సహాయాన్ని మనం పొందుకోవాలి, ఆయన మేలు మనం అనుభవించాలి అంటే ఈరోజు మనం కొత్తగా జన్మించిన అనుభవంలోనికి వచ్చేయాలి. పాత జీవితాన్ని పూర్తిగా పాతి పెట్టబడిన అనుభవం ఉన్నాడు. మన మాట తీరు, మన తలంపులు, మన ఆలోచన విధానాలు సమస్తం మారిపోయి నూతన జన్మ అనుభవంలోనికి వచ్చేయాలి. కొత్తగా జన్మించిన శిశువును పోలి నడుచుకోవాలి. ఆ అనుభవంలోనికి వద్దాం. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, నిత్యము పూజించబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. తండ్రి నాయన, శరీరాన్ని ధరించుకొని వచ్చిన దేవానికి స్తోత్రములు మా కోసం. తండ్రి నాయన, సిలువలో
తండ్రి నైనా మీరు వేలాడదీయబడి నలగొట్టబడి సొగసును స్వరూపాన్ని కోల్పోయి మాకు ఉచితంగా రక్షణనిచ్చి మీ బిడ్డలుగా మార్చుకున్నావు నీకు వందనాలు. ఈ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి తెగుల నుండి, ప్రతి ఒక్క చీకటి నుండి, ప్రతి ఒక్క అంధకార క్రియల నుండి, ప్రతి అపవాద శక్తుల అధికారం నుండి విడిపించి మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వాదకరంగా మార్చమని, మీ బిడ్డలకు నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని అనుగ్రహించి మేలు దయచేయమని, నవీనకు ఉద్యోగ విషయంలో, భవిష్యత్తు విషయంలో, ప్రభు వివాహ విషయంలో, తల్లికి ఆరోగ్య విషయంలో, మరి కుటుంబానికి నెమ్మది విషయంలో మీ కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. దయగలిగిన తండ్రి, మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నమ్మకంగా నీ మందిరానికి వచ్చి నీ మీద ఆధారపడినప్పుడు తండ్రి, నీవు సమర్థుడు, శక్తివంతుడు, సహాయం చేయగలిగిన వాడు. నీ మాటలు జుంటి తేనె దారుల కన్నా మధురమైన మాటలు నిత్యము ప్రభు నైనా మానక మరవక కొనియాడపడుచున్న దేవుడు తండ్రి, మమ్మల్ని ప్రభా మీ చేతులు దాపి పిలుస్తున్నారు. మీ ఎదుటికి మేము రావాలని, నీ మార్గంలోనే సాగాలని, నిత్య జీవితాన్ని మేము పొందుకోవాలని ఆశించిన దేవుడు, మా కోసం ప్రాణం పెట్టిన దేవుడు, నీకు వందనాలు తండ్రి. మమ్మల్ని ఎవరు ప్రేమించలేదు, నువ్వు ప్రేమించిన విధంగా, ఎవరు దయ చూపించలేదు, నువ్వు చూపించిన దయను బట్టి వందనాలయ్యా, స్తోత్రాలు ప్రభువా. కృపగలిగిన తండ్రి, మీ బిడ్డల అవసరతలు అక్కర్లు మీరు ఎరిగిన దేవుడు సహాయం చేయమని, ప్రత్యేకంగా ప్రభువా నాయన మీ బిడ్డల కుటుంబాలను లేవనెత్తమని ధైర్యపరచు, నీ వెలుగు చేత నింపమని, ఇక్కడ సంచరిస్తున్న చీడపీడ దుష్టగ్రహ శక్తుల అధికారులు కాల్చిపడేయమని, నీ సన్నిధి చేత నింపమని, నీ ఆత్మకార్యం జరిగించమని, మమ్మల్ని సాధనాలుగా వాడుకొని ప్రభా నీ యొక్క కార్యమును జరిగించమని, ఈ స్థలంలో చేయబడిన ప్రార్థన ప్రతిఫలం దయచేయమని, మీ బిడ్డలకు నెమ్మదిని దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ నిండిన సహవాసం సన్నిధిని చేతబడిన మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడు నిత్యమైన సమాధానం మనకు తోడై నడిపించును గాక. ఆమేన్. వందనాలు.